హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు ఒక హెల్తీ స్నాక్ చేసి చూపించబోతున్నాను. బాయిల్డ్ పొటాటోస్ ఇంకా మిక్స్డ్ వెజిటబుల్స్తో కట్లెట్స్. సో ఈ టేస్టీ ఇంకా హెల్తీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 బాయిల్డ్ పొటాటోస్, ఇంకా స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్, దీంట్లో క్యారెట్, బీన్స్, కాబూలి చనా, ఇంకా గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్ ఉన్నది. దాంతోపాటు టేస్ట్కి కారం, కొంచెం మసాలా పౌడర్, ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పన్నీర్ గ్రేట్ చేసింది, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొంచెం ఓట్స్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ బైండింగ్ కోసం. సో ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. సో దీన్ని కొంచెం నేను పేస్ట్లా చేసుకున్నాను, మరీ పేస్ట్ కాకుండా కోర్స్గా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో మనం బాయిల్డ్ పొటాటోస్ కూడా వేసుకుందాం. సో పొటాటోస్ వేసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. సో బాయిల్డ్ పొటాటోస్ చాలా లో ఇన్ ఫ్యాట్, ఇంకా లో ఇన్ క్యాలరీస్. పొటాటోస్లో వైటమిన్ సి ఇంకా ఫ్లావినాయిడ్స్ ఉంటాయి. అవి మన సెల్ని డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా. సో ఇవన్నీ బాయిల్డ్ పొటాటోస్ నుంచి వస్తాయి. సో అదే ఫ్రైడ్ పొటాటోస్ అయితే దీనిలో ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో హై ఫ్యాట్ ఇంకా హై క్యాలరీస్గా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒక హార్మ్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది ఫ్రైడ్ పొటాటోస్లో, యాక్రిలమైడ్ అని. సో యాక్రిలమైడ్ హార్ట్ డిసీజ్, ఒబెసిటీ, ఇంకా హై బ్లడ్ ప్రెషర్, ఇంకా క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బాయిల్డ్ పొటాటోస్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. సో ఇలాగ పొటాటోస్ అన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మిగతా స్పైసెస్ అన్నీ వేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఏమో కొత్తిమీర, ఇంకా సన్నగా తురుముకున్న పన్నీరు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్. సో స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఒక ఫుల్ 1 టీ స్పూన్ తీసుకున్నాను సాల్ట్. నెక్స్ట్ కొంచెం కారం, ఇంకా కొంచెం గరం మసాలా, నెక్స్ట్ బైండింగ్ కోసం ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ అన్నమాట. ఓట్స్ని గ్రైండ్ చేసుకుంటే చాలు. సో మనకి బైండింగ్కే హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ టేస్ట్ గురించి పిండుకున్నాను. ఇవన్నీ కట్లెట్ షేపుల్లో చేసుకొని ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం టైట్ అవుతాయి. 1 to 2 అవర్స్ పెడితే సరిపోతుంది. ఇలాగా మీకు నచ్చిన కట్లెట్ షేపుల్లో చేసుకొని ఇందా మనం గ్రైండ్ చేసుకున్న కొంచెం ఓట్స్ పౌడర్ ఉంది కదా, అందులో కొంచెం ఒకసారి కోట్ చేసుకొని పెట్టుకుందాం పక్కన. సో ఇలాగే మిగతా కట్లెట్స్ అన్నీ చేసుకుందాం డిఫరెంట్ షేప్స్లోని. చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన దీన్ని షాలో ఫ్రై చేసుకుందాం. దానికి ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. సో ఇలాగా కొంచెం పాన్ హీట్ ఎక్కాక కట్లెట్స్ అన్నీ వేసి షాలో ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒకదాని తర్వాత కట్లెట్స్ అన్నీ వేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టి పడుతుంది అనమాట. కట్లెట్ కొంచెం గట్టిగా అయ్యి మనకి దాన్ని షాలో ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇందులో వేసిన బాయిల్డ్ వెజిటబుల్స్ వల్ల డైజెషన్ బాగుంటుంది, ఇంకా మంచి విటమిన్స్ ఇంకా న్యూట్రియంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగా అన్ని కట్లెట్స్ వేసేసుకొని
రెండు పక్కల బాగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. సో ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. సో దీని గ్రీన్ చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. సో నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను. సో ఈ హెల్దీ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all with another healthy recipe. Until then, stay fit and stay healthy. Thank you all.